అయితే మీరు అంటే మీరు ఇండియన్ ఐడల్తోనే మీ జర్నీ స్టార్ట్ అయినా ఫేమ్ వచ్చినాయి, కానీ దాని తర్వాత ఏంటంటే మీరు మూవీస్లో కూడా రావడం అనేది జరిగింది. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంటే ఒకదాని నుంచి ఇంకొక దానికి మనం ట్రాన్స్ఫర్ అవడం, మన దగ్గర ఉన్న స్కిల్స్ సెట్ అనేది పెంచుకుంటూ వెళ్తాం కదా. ఇప్పుడు తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ ఆ మూవీస్ జోన్ ఎందుకు టచ్ చేయలేదు? 1 or 2 మూవీస్ తర్వాత మళ్ళీ చేయలేదంటే ఐ థింక్ నాకు అవకాశాలు వచ్చినప్పుడు చేశానండి. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఆహాకు ఒక వెబ్ సిరీస్ చేశాము, పాపం పసివాడు. సో చేశాము. నాకేంటంటే నాకు ఇండస్ట్రీలో ఎవరు పరిచయం లేరు. ఏమున్నా సొంత టాలెంట్ తోటి వచ్చిన ఆపర్చునిటీని కరెక్ట్గా గ్రాప్ చేసుకుని దానికి జస్టిఫై చేస్తూ ముందుకు వెళ్తున్నాం. సో ఇఫ్ వెన్ ఎవర్ ఐ గాట్ అ గుడ్ ఆపర్చునిటీ ఐ మేడ్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ దానికి నేను జస్టిఫై చేయడానికి ట్రై చేశాను. సో అలాగే మంచి ఆపర్చునిటీస్ వస్తే చేస్తాను, అలా అని కాదు. స్టోరీస్ విన్నాను అలా అని కొంతమంది వస్తారు, సార్ మా దగ్గర మంచి స్టోరీ ఉంది, మీకు ప్రొడ్యూసర్ ఎవరు ఉన్నారా పెట్టేవాళ్ళు అంటే నాకు తెలియదు ఎవరు నా మీద డబుల్ బెడ్ సినిమాలు తీస్తారో నాకు తెలియదు. సో నేనేమంటానంటే ప్లీజ్ మీరు అందరూ సెట్ చేసుకోండి, నాకు తెలీదు అని చెప్తుంటాను. అలాగే నేను డబ్బులు పెట్టి చేయలేను, నాకంత స్తోమత లేదు. సో నా దగ్గర వచ్చినవన్నీ ఒక పర్ఫెక్ట్ గా రా మెటీరియల్స్ అన్ని రెడీగా ఉండి ఇది చేస్తే రిలీజ్ ఒక మంచి ప్లాట్ఫామ్. ఇప్పుడు ఆహా వాళ్ళు అడిగారు లాస్ట్ టైం నన్ను, లాస్ట్ ఇయర్ అడిగినప్పుడు వెబ్ సిరీస్ ఉంది చేస్తారా అంటే విన్నాము, చేసాము. డైరెక్టర్ వాజ్ దేర్, ప్రొడ్యూసర్ వాజ్ దేర్, దానిలో డైరెక్టర్ గారితో ప్లాట్ఫామ్ ఉండింది, అందరు ఉండారు. వీ బిల్ట్ అ స్క్రిప్ట్. అందులో నేను నా వంతు ఇన్పుట్స్ నేను ఇచ్చి ఆ క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేసుకుని చేయడం అంతా డైరెక్టర్ గారితో కూర్చొని చేయడం జరిగింది, లలిత్ గారితో. సో ఇది దిస్ is my investment that I can put in. Yes. Alani, wherever there's an opportunity, I've asked people that if you feel it's good, please tell me, let me know. But yeah, manchi opportunity vaste definitely ga chesta.